ఓరినియమ్మ బడవ, ఇదేందయ్యా ఇదే? అసలు ఇది నేపాల్ టీమేనా? మ్యాచ్ గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే ఇంగ్లాండ్ ఈరోజు నేపాల్ నిజంగా భయపెట్టింది. భయం నిజంగా భయపెట్టింది. ఎక్కడ ఓడిపోతామో అని ఒక్కో ఇంగ్లీష్ ప్లేయర్కి ప్యాంట్లు తడిసిపోయాయి అంతే. ఈరోజు ఆదివారం T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ నేపాల్ మధ్య వాంఖడేలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ లాంటి మైటీ టీంకి నేపాల్ లాంటి పిల్ల టీం పోయించేసింది. మ్యాచ్ని దాదాపు ఇంగ్లాండ్ నుంచి లాగేసుకొని క్రికెట్ వరల్డ్కే షాక్ ఇచ్చింది. యువరాజ్ సింగ్, డేల్ స్టేన్ లాంటి లెజెండ్స్ కూడా ఆఖరి వరకు పోరాడిన నేపాల్ ఫైటింగ్ స్పిరిట్ చూసి సలాం అన్నారంటే ఇక ఆలోచించండి నేపాల్ ఎలా ఆడిందో. మోస్ట్ ఇంపార్టెంట్, కెప్టెన్ రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఐరీ ఇద్దరు ఆడినంతసేపు మ్యాచ్ పోయిందనే భయంతోనే ఇంగ్లీష్ టీం ఆడింది. వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ బౌలర్లను ఏదో నెట్ బౌలర్లని ఆడినట్లే బౌండరీలు బాధేశారు. శామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ల బౌలింగ్లో వాళ్ళు సిక్స్లు బాధడం చూస్తే 185 టార్గెట్ నేపాల్కి చిన్నదైపోయిందేమో, అసలు 20 ఓవర్లు అవసరం లేకుండానే చేజ్ చేసేస్తారేమో అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ 44 రన్స్ కొట్టిన దీపేంద్ర 15వ ఓవర్లో, 39 రన్స్ కొట్టిన రోహిత్ పౌడెల్ 16వ ఓవర్లో వెంటనే అవుట్ కావడంతో నేపాల్ స్కోరింగ్ స్పీడ్ తగ్గిపోయింది. చివరిలో లోకేష్ బామ్ 39 రన్స్తో పోరాడిన ఆఖరి ఓవర్లో 10 రన్స్ కావాల్సిన టైంలో శామ్ కరణ్ టైట్ ఓవర్ వేయడంతో నేపాల్ 4 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఓడిపోయినా కూడా క్రికెట్ ఫ్యాన్స్కి తనేం పిల్ల టీం కాదిక అనే స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం ఖచ్చితంగా పంపించింది. ఇంకా మాట్లాడితే ఈరోజు మ్యాచ్లో ఫైనల్గా ఇంగ్లాండ్ గెలిచి ఉండొచ్చు, కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫైటింగ్ స్పిరిట్ అన్నిట్లో ఇంగ్లాండ్ని దాదాపు వెనక్కి నెట్టి మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది నేపాల్ టీం. ఏదో ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఫైనల్గా నేపాల్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ స్టేడియంలో ఉన్న క్రౌడ్లో 90% ప్రేక్షకుల హృదయాలను మాత్రం నేపాల్ గెలుచుకుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. T20 వరల్డ్ కప్ 2026లో మనకి ఇంకో అన్ఎక్స్పెక్టెడ్, అన్బిలీవబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఈరోజు. అండ్ ప్రివ్యూ వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఇంగ్లాండ్ ఎంత పెద్ద టీం అయినా అప్పుడప్పుడు పిల్ల టీమ్స్ చేతిలో కూడా తలకిందులైపోతుందని, అదే జరిగింది ఈరోజు. మరి ఈ మ్యాచ్ మీరు కూడా చూసుంటే నేపాల్ బ్యాటింగ్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.